ఇదేంటిది ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా? మన పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అది చూడ్డానికైతే వచ్చాం. ఆషాఢ మాసం కదండి, ఈ నెల్లాళ్ళు అమ్మవారికి జాతర జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఉన్న ఊర్లు వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం లక్షవారం కంపల్సరీగా వస్తూ ఉంటారండి. ఈ ఆదివారం లక్షవారం నైవేద్యాలు పెట్టుకుంటారండి. పెట్టుకున్న వాళ్ళైతే అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అందుకని అసలైతే ఖాళీ లేదు, చాలా జనం ఉన్నారు. గుళ్ళోకి ఎలా వెళ్ళాలా అనుకుంటున్నాము. అలా మొత్తం ఒకసారి జాతర చూస్తానండి, చూపించండి అంటే, నువ్వు ఏ షాపింగ్ చేయనంటే చూడు, లేదంటే వద్దు అన్నారు. నేను ఏ షాపింగ్ చేయనని చెప్పి షాప్ దగ్గర ఆగిపోయేసరికి వీడియో తీస్తుంటే మా వారు అన్నారు, మొదలు పెట్టావా నీ షాపింగ్ అని. లేదండి, జస్ట్ చూస్తున్నాను అంతే మోడల్స్, నాకేమొద్దు అని చెప్పేసి ఆ వీడియో తీసుకుని నేనైతే బయలుదేరాను. మా పిల్లలు జీళ్ళ దగ్గర అయిపోయి మాకు జీడి కావాలి అన్నారు. మీలో ఎంతమందికి ఇష్టం జీళ్ళు అంటే? మేమైతే జీళ్ళు తీసుకున్నాం. మా పిల్లలకైతే బాగా నచ్చినాయి. రాత్రి అయిందండి, లైటింగ్ కూడా మీకు చూపిద్దామని చెప్పి లైటింగ్ కూడా చూపించాను. చాలా బాగుంది లైటింగ్ అయితే. చూడండి ఎంతమంది జనాభాతో నిండి ఉందో లోపల, గుడి లోపల. నేనైతే వీడియో తీసుకుని అయ్యి బాబోయ్ ఈ జనం ఏంట్రా, మనం ఎలా బయటికి వెళ్తామో అనుకున్నాము. కానీ త్వరగానే అయిపోయిందండి దర్శనం అయితే. మన శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారో, చూడాలనిపించేలా ఉన్నారండి. కానీ ఈ జనంతో చాలా తొందరగా అయితే దర్శనం అయిపోయింది. మేమైతే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.